నమస్తే 3 న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జల్వన్ మిషన్ జగన్ ప్రభుత్వం 4000 కోట్ల దుర్వినియోగం చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విశాఖ మార్గశిర ఉత్సవాల సందర్భంగా కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. ఆటో డ్రైవర్లకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నిరసన. జలైవన్ మిషన్ లో గత ప్రభుత్వం 4000 కోట్ల దుర్వినియోగం చేస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. నీటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నామనేది గుర్తించక ముందే పైపులు వేశారన్నారు. విజయవాడలో జల్ జీవన్ మిషన్ అమలుపై గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 70,000 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు పవన్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ను కోరామన్నారు. పూర్తి వివరాలతో రావాలని ఆయన సూచించినట్లు వివరించారు. జనవరి నెలాఖరుకు డిపిఆర్ తీసుకుని జల్ శక్తి మంత్రికి ప్రతిపాదన పంపిస్తాం. జల్వన్ మిషన్ ను మరింత బలోపేతం చేస్తాం. అనేక మంది అనుభవిస్తున్న నీటి సమస్య పరిష్కారాన్ని తొలి ప్రాధాన్యంగా తీసుకోవాలి. రోజుకు మనిషికి సగటున 55 లీటర్ల పరిశుభ్రమైన నీటిని ఇవ్వాలన్నదే ప్రధాని మోడీ కళ. నిరంతరం ప్రతి ఒక్కరికి నీటి సరఫరా ఉండాలనే ఆకాంక్షతో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైందని పవన్ పేర్కొన్నారు. మీరు రిజర్వాయర్ నుంచి తీసుకొని మీరు అది ప్రజలకు ఇవ్వాలి, అంతేగాని గ్రౌండ్ వాటర్ నుంచి కాదు ఇదని చెప్తే. కానీ గత ప్రభుత్వం చేసిందంతా ఏంటంటే మన అడిగిన పర్పస్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇది రిజర్వాయర్ నుంచే తీసుకోమని చెప్పింది. కానీ గత ప్రభుత్వం ఈ 4000 కోట్లకు కూడా, ఎందుకంటే మనం కొత్త ప్రభుత్వం వచ్చాక దాదాపు 700 కోట్లు మనం తీసుకున్నాం. మనం చేసిన మనం తీసుకున్నది. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ కింద వాళ్ళు అడిగింది ఏంటంటే మనకున్న దాదాపు 38 మేజర్ సస్టైనబుల్ సోర్స్ రిజర్వాయర్స్ ఉన్నాయి మనకి. వాటికి సంబంధించి 95.44 ట్యాప్ కనెక్షన్స్కి 38 ఈ వాటర్ రిసోర్సెస్ నుంచి సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ని తీసుకోమని ప్రతిపాదన ఉంది. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే 4000 కోట్లు కూడా గ్రౌండ్ లెవెల్లో చూస్తే కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా చేశారు. ఏదో 1-2 స్కీములు తప్ప మిగతావన్నీ కూడా, అంటే ముందు పైపులు కొనేశారు. ఫస్ట్ ఎక్కడైనా సరే మనం నీటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం అనేది గుర్తించడం మానేసి ముందు పైపులు వేసేసారు. అవసరమైతే ఒక బోర్ పాయింట్ తవ్వేశారు. అలా ఇచ్చేస్తే ఇక్కడ మీకు చూపించదలుచుకుంది ఈ ఈ 2 మ్యాప్స్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్ జల్ జీవన్ మిషన్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఇది. 38 సస్టైనబుల్ రిజర్వాయర్స్ నుంచి ఇది దీని మ్యాపింగ్ ఇలా ఉండాలి. ఈ రెడ్ ఎందుకు ఉన్నాయి ఇక్కడ, ఈ రెడ్ ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే ఇవన్నీ బోర్ పాయింట్స్తో చేసింది. బోర్ పాయింట్స్ నిరంతర సరఫరా ఉండదు. ఏదో ఒక 5 నెలలు రావచ్చు, లేదంటే వాటర్ చెరువులు బోర్లు ఎండిపోతే మళ్ళీ ఆగిపోతాయి. సో ఇట్లాగా వీళ్ళు 4000 కోట్లు ఖర్చు పెట్టినా కానీ వాస్తవానికి అవి ఏవి పనిచేసే పరిస్థితిలో లేవు. సో దిస్ ఈజ్ 4000 కోట్లు దుర్వినియోగం అయిపోయినట్టుగా మనం భావించవచ్చు. సో అందుకని మళ్ళీ తిరిగి కొత్త ప్రభుత్వం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ఆయన మాకు చెప్పిన ఈ ప్రమాణాలు కానీ ఆదేశాలు కానీ, మేము ఈ సస్టైనబుల్ వాటర్ సోర్స్ని ఎంత బలోపేతంగా ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే ఎలా దీన్ని ఈ కన్జర్వేషన్ ఒక దీన్ని భాగం చేయాలి, దీంట్లో వీటన్నిటిలో మేము ముందుకెళ్తాం. మొన్న నేను సిఆర్ పాటిల్ గారి దగ్గరికి కూడా నేను వెళ్ళినప్పుడు కేరళ 45,000 కోట్లు అడిగింది. మేము అడుగుతుంది కనీసం మాకున్న రాష్ట్రానికి మాకున్న పరిధి కనీసం ఒక 70,000 కోట్లు. విశాఖ మార్గశిరం ఉత్సవాల సందర్భంగా కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అధికారులు. ఆలయ సాంప్రదాయం ప్రకారం మంత్రి చేత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించిన వేద పండితుల ఆశీర్వచనం అనంతరం హోంమంత్రికి జ్ఞాపికను అందజేసిన అధికారులు.
లోకే దేవదుష్టామదారాం మాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్వేదస్సదాం ప్రాప్తే ఆదిత్యవర్ణేన వసూన జాతో వనస్పతిస్ఫురతో అసెంబ్లీ ఎన్నికల్లో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిరసన వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో కలిసి కేటీఆర్ ఆటో డ్రైవర్లకు మద్దతుగా నినాదాలు చేస్తూ ఆటోలు అసెంబ్లీకి వెళ్లారు. రాష్ట్రంలో 93 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమని కేటీఆర్ విమర్శించారు. ఆటో కార్మికుల ధైర్యాన్ని కోల్పోవద్దని, న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా పోరాడతామని భరోసానిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో రహదారులను విధ్వంసకరంగా మార్చిందని ఆర్ఎండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో మట్టి రోడ్లు లేకుండా చేస్తామన్న కోమటిరెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంగా పనులను వేగవంతం చేశామని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి మండలం వరకు సింగిల్ బీటీ రోడ్, మండల కేంద్రం నుంచి జిల్లాకు వెళ్లేందుకు డబుల్ బీటీ రోడ్డు వేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు మేము పూర్తి చేసి పనులు ప్రారంభించాం. ఎందుకు స్టార్ట్ కాలే పని? మీ అధ్యక్ష వాళ్ళు చేస్తే కేంద్ర మంత్రి గారు గడ్కరీ గారు ఫౌండేషన్ వేస్తే గౌరవ అధ్యక్షులు గౌరవ స్పీకర్ సార్ గౌరవనీయులు మీ కాన్స్టిట్యూన్సీకి అక్కడ మీరు కూడా మాకు ఆదేశించారు. ముఖ్యమంత్రి గారు కూడా కొడంగల్ పోయే రూటు అక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యే జోన్ అది. మేము వెంటబడి ట్రాన్స్లోకేట్ ట్రీస్ని కూడా చేంజ్ చేసి నిన్న వర్క్ స్టార్ట్ చేసాం. 3 ఏళ్ళకి ఎక్కడైనా మీరు పోయి చూడండి, నాకైనా వీడియోస్ ఉన్నాయి పంపిస్తాను. అలా చెప్పుకుంటూ పోయి అధ్యక్ష, ఈ రోడ్డు ముందుగా మదన్ గారు అడిగిన రోడ్డు విషయంలో సకాలంలో డిపిఆర్ పంపించి అపాయింటెడ్ డేట్ తీసుకొని మీరు చేసి ఉంటే ఇప్పటికీ అది 165 కిలోమీటర్స్ సార్. అది 3,000 కోట్ల రూపాయల రోడ్ అది. ఆ రోడ్డు మీరు దాని మీద రివ్యూ చేసి చర్యలు తీసుకుంటే ఇప్పటికి స్టార్ట్ అయ్యేది. అప్లోడ్ మన చేతులు ఉంటుంది సార్. అది గౌరవ సభ్యులు తెలుసుకోవాలి. సభ్యులు మీరు మినిస్టర్గా 5 ఏళ్ళు చేసిను. ఇక మీ అనుకుంటే ఎక్కువ నేను విమర్శించదలుచుకోలే. ఇప్పుడు అయిపోయిన దాని గురించి మాట్లాడి సమయం వృధా అధ్యక్ష. 10 ఏళ్లలో రాష్ట్రంలో రోడ్లను విధ్వంసకరంగా చేసి గుంతలు లేని రోడ్లు లేదు అధ్యక్ష. గతంలో కేటీఆర్ గారు గౌరవ సభ్యులు ఎక్కడైనా గుంత చూపి 1000 రూపాయలు ఇస్తున్నారు. మేము పోయి చూద్దాం అధ్యక్ష. ఈరోజు కూడా మేము ఇప్పుడిప్పుడే గుంతలు ఊడుస్తున్నాం. రోడ్లు లేని అధ్యక్ష. గుంతలు లేని రోడ్డు ఎడుతున్నాం. మనకు సమయం ఇచ్చేది కాదు. రాష్ట్ర ప్రజలందరూ రోడ్ల మీద తిరుగుతున్నాం. సభ ద్వారా వాళ్ళు వింటున్నారు. రోడ్ల పరిస్థితి ఏందో, పంచాయతీరాజ్ గారు రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, మా రోడ్లు ఏముంది, అవన్నీ కూడా మేము ఒక ప్రణాళికాబద్ధంగా క్యాబినెట్లో పెట్టి పెండింగ్ ఉపకార వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద డిమాండ్ చేశారు. ఉద్యోగాలు వచ్చినా బకాయిలు చెల్లించక సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితి ఉందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల సానుకూల ధోరణితో ఉండాలని వివేకానంద కోరారు. ఈ ఏడాది విదేశీ విద్యా ఉపకార వేతనాలకు సంబంధించిన దరఖాస్తులపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం లంచం తీసుకోకుండా ఏ పని పూర్తి చేయడం లేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి స్పష్టంగా సమానం చెప్పాలని చెప్పేసి మంత్రి గారు కోరుతామని అధ్యక్ష. ఎందుకంటే భవిష్యత్ తరాల గురించి పెట్టుబడి విద్యార్థులపైన చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నారు. కానీ భవిష్యత్ తరాల వారిది మరి ప్రశ్నార్థకంగా అంధకారంగా కనపడుతోంది ఈ యొక్క చర్య వల్లని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష, రెండోది, మనకి దగ్గర మన బడ్జెటే 3 లక్షల కోట్ల బడ్జెట్, 1,27,000 కోట్ల రూపాయల అప్పు ఈ ఏడాది కాలంలో జరిగినట్టు స్పష్టంగా అర్థమైంది. ఒక 100 కోట్లు పేద విద్యార్థుల గురించి వెచ్చించడానికి ఎందుకు ప్రభుత్వం వెనకబోతుందని చెప్పి ప్రశ్నిస్తాను అధ్యక్ష. ఈ నిర్లక్ష్య వైఖరికి కారణం ఏందో చెప్పాల్సిగా నేను మంత్రి గారిని కోరుతాను అధ్యక్ష స్పష్టంగా. అధ్యక్ష, మీరు ఓవర్సీస్ స్కాలర్షిప్ గురించి అడుగుతున్నాను. ఓవర్సీస్ స్కాలర్షిప్ లో మీరు ఇచ్చినట్టు మేనిఫెస్టోలో ఈ పేద మధ్య తరగతి అన్ని వర్గాల ప్రజలకు అధ్యక్ష, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణాల పిల్లలందరూ కూడా 20 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చి ఇప్పటి వరకు దానికి కూర్చోలేదు అధ్యక్ష. కొత్త 5 లక్షలు ఎక్కువగానే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుగు కొడిపోయినట్టు ఉన్న సంవత్సరానికి రాష్ట్రంలో అత్యంత అవినీతి ఎమ్మెల్యే ఎవరు అని పోటీ పెడితే ఆదిరెడ్డి వాసునే మొదటి స్థానంలో ఉంటాడని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ డంపింగ్ యార్డ్ కాంట్రాక్టర్ వద్ద స్థానిక ఎమ్మెల్యే 2 కోట్లు డిమాండ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. అలాగే ఇసుక నుంచి వచ్చే డబ్బులు లెక్క పెట్టలేక ఆదిరెడ్డి 3 కరెన్సీ లెక్కించే మిషన్లు కొనుగోలు చేశారట అని వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల కాలంలో ఈవీఎం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దంతాల లిస్ట్ లెక్కలేనంత ఉంది. కోటిలింగాల ఘాట్ నుండి 4th బ్రిడ్జ్ వరకు ఉన్న 15 ర్యాంపులో డ్రెడ్జింగ్ చేసి 800 లారీలు ప్రతిరోజు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే మామూలు వసూలు అవుతుంది. లారీకి 8,500 రూపాయలు తీసుకుంటున్నారు. స్థానిక ఈవీఎం ఎమ్మెల్యేకు రోజుకు ఈ ర్యాంపుల ద్వారా 24 లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది. ఆనంద్ నగర్, క్వారీ ప్రాంతాల్లో పేకాట క్లబ్బులు కూడా స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతోనే నిర్వహిస్తున్నారు. ఇటువంటి ఎమ్మెల్యే అసెంబ్లీలో భూ కబ్జాల గురించి మాట్లాడడం హాస్యాస్పదం. ఎమ్మెల్యే వెనకాలే తిరిగే వ్యక్తులు అనేక చోట్ల భూ కబ్జాలకు పాల్పడ్డారు. ఎమ్మెల్యే గారికి ఒక లారీకి చిన్న లారీ పెద్ద లారీ యావరేజ్ చేసుకుంటే 4,000 రూపాయలకి ఎడుతుందంట. అంటే రోజుకి 600 లారీలు చొప్పున వేసుకుంటే ఈ ఈవీఎం ఎమ్మెల్యే గారి సామ్రాజ్యం రోజుకి 24 లక్షల రూపాయలు ఆయన ఆదాయం. ఎంతండి? 24 లక్షల రూపాయలు రోజుకి. ఇంత దారుణంగా యథేచ్ఛగా ఇంకా వైట్ కాలర్ వేసుకుని మరి దోచే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. శాండ్తో పాటు ఇక్కడ ఆనంద్ నగర్, అదేవిధంగా క్వారీ ప్రాంతాల్లో పేకాట క్లబ్బులు నడుపుతూ ఉన్నారు, బ్రాకెట్లు నడుపుతూ ఉన్నారు. మరి ఏమనాలి అంటే ఇవన్నీ పేకాట క్లబ్బులు నడిపే రింగ్ మాస్టర్ మన ఈవీఎం ఎమ్మెల్యేనే. ఇది కాక అసెంబ్లీలో భూ కబ్జాల గురించి మాట్లాడేటంట. నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందో. వీళ్ళు వెనకాల ఉన్న వ్యక్తులందరూ మరి భూ కబ్జా రాయిళ్ళు వీళ్ళందరూ. భాస్కర్ నగర్లో గౌతమి జీవకారుణ్య సంఘం బ్యాక్ సైడ్ భాస్కర్ నగర్లో ఎన్ని వేల గజాలు హాంఫర్ట్ చేస్తూ ఉన్నారు. తిరుపతి జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు గత నెల రోజుల్లోనే ప్రజలు వివిధ రకాలుగా పోగొట్టుకున్న 87 లక్షల రూపాయల విలువైన 435 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరుగుతున్నదని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. బుధవారం తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వారు మీడియాకు వెల్లడించారు. తిరుపతి జిల్లాలో దిస్ ఈజ్ 12th టైం ఓవరాల్గా మొబైల్ హంట్ అండ్ సిఐఆర్ అప్లికేషన్ ద్వారా మొబైల్స్ని 435 మొబైల్స్ని ఇటీవల రికవరీ చేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా మొబైల్ యొక్క వినియోగదారులకు అప్పచెప్పడం జరుగుతుంది. దాదాపు 85 లక్షల విలువ చేసే ఈ మొబైల్స్ని ఈరోజు రికవరీ చూపించి వారందరికీ స్వాధీనపరచడం జరుగుతుంది. ఇప్పటి వరకు జిల్లాలో 12వ విడత ఇది. టోటల్గా
7.5 కోట్ల విలువ చేసే మొబైల్స్ని ఇప్పటివరకు మనం రికవరీ చేసి 4,500 మొబైల్స్ని ఇప్పటివరకు జిల్లాలో రికవరీ చేయడం జరిగింది. ఈ మొబైల్ హ్యాండ్స్ తర్వాత వాట్సాప్ తర్వాత CIR పోర్టల్ ద్వారా సత్ఫలితాలని సైబర్ టీమ్ ఇన్స్పెక్టర్ వినోద్ అండ్ అడిషనల్ SP అడ్మిన్ వారి ఆధ్వర్యంలో జిల్లాలో మొబైల్ హ్యాండ్ అప్లికేషన్ ద్వారా సత్ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా తిరుపతి ఆధ్యాత్మిక నగరం అనేక మంది భక్తులు వచ్చిపోవడం వల్ల చాలా మొబైల్స్ వాళ్ళు మిస్ అవ్వడం జరుగుతుంది లేదా దొంగిలించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా చాలా వరకు రికవరీ చేయగలుగుతున్నాం. మీడియా ద్వారా ఇంకా ఈ పోగొట్టుకున్న వారు ఇమ్మీడియట్గా సాధ్యమైనంత తొందరగా తగిన సమాచారాన్ని CIR మొబైల్ హ్యాండ్ అప్లికేషన్లో ప్రాపర్గా ఫిల్ చేస్తే తప్పకుండా వారి మొబైల్స్ని 100% వెతికి ఇప్పించే బాధ్యత సైబర్ టీం తిరుపతి పోలీస్ తీసుకుంటుంది. మీడియా ద్వారా అందరూ కూడా ఈ మొబైల్ హ్యాండ్ అండ్ CIR పోర్టల్ యొక్క వినియోగాన్ని ఆ డీటెయిల్స్ని తెలుసుకోవాలని కోరుతున్నాను. అంతేకాకుండా ఈ దొంగిలించబడిన మొబైల్స్ని ఎక్కువగా ఇతర ప్రాంతాలకు కొన్నిసార్లు తీసుకెళ్తుంటారు. అదేవిధంగా ఇక్కడ లోకల్లో కూడా కొన్ని అమ్ముతుంటారు. ఈ షాప్స్ ఓనర్స్కి కూడా ఆల్రెడీ ఇంతకు ముందు కూడా రీసెంట్గా ఒక కేసు తీసేయడం జరిగింది. ఈ మొబైల్స్ని అన్నెసరీ ఎవరో అపరిచిత వ్యక్తి వచ్చి అమ్మితే కొనడం వారిని మళ్ళీ అమ్మడం కూడా చట్టరీత్యా నేరం. ఏదో రోజు ఖచ్చితంగా CIR పోర్టల్ ద్వారా ఆ మొబైల్ దొంగిలించబడిన మొబైల్ దొరికితే మళ్ళీ వారు కూడా ఆ నేరానికి బాధ్యులు అవుతారు. సో కాబట్టి అన్నెసరీ అపరిచిత వ్యక్తుల ద్వారా మొబైల్స్ కొనవద్దని ఈ షాప్స్ ఓనర్స్ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇసుకపై యుద్ధం ప్రకటించిన విధంగా ఒకే రోజు ఒకేసారి సుమారు 40 ట్రాక్టర్లతో స్వర్ణముఖి నదిలో ఇసుక రవాణా సాగిస్తున్న ముఠాపై రెవెన్యూ పోలీస్ శాఖ మెరుపు దాడులు నిర్వహించి 17 ట్రాక్టర్లు ఒక JCBని సీజ్ చేశారు. రేణిగుంట మండలం గాజులమన్యం స్వర్ణముఖి నదిలో మంగళవారం సుమారు 40 ట్రాక్టర్లు JCBలతో ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారని స్థానిక VRO విశ్వనాథం ఇచ్చిన సమాచారంతో రేణిగుంట DSP తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. 17 ట్రాక్టర్లు ఒక JCBని సంఘటన స్థలంలో ఉండటంతో వాటిని అదుపులోకి తీసుకుని గాజులమన్యం పోలీస్ స్టేషన్కి తరలించారు. అందులో 8 ట్రాక్టర్లు ఇసుక లోడుతో ఉండగా 9 ట్రాక్టర్లు ఖాళీగా ఉన్నాయి. DSP శ్రీనివాసరావు అదుపులోకి తీసుకున్న ట్రాక్టర్లు JCBపై కేసు నమోదు చేస్తున్నామని అన్నారు. ఇసుక అక్రమ రవాణా వెనుక ఎవరెవరు ఉన్నారనేది దర్యాప్తు చేసి వెనకాల ఉండే వాళ్లపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమాచారం మేరకు ఈరోజు మా DSP గారు CI గారు మా సిబ్బంది పిల్లపాలెం గ్రామ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నటువంటి 17 ట్రాక్టర్లు JCBని మేము సీజ్ చేసి ఈ సంఘటనపై మేము కేసు నమోదు చేయడం అనేది తదుపరి విచారణ నిమిత్తం దర్యాప్తు చేస్తాం. సార్ దాని విషయం ఎట్లా సార్ ఉన్నారు తీసుకుని వస్తున్నారు. కుప్పం బైరగానపల్లి 3వ వార్డులో గల వైసీపీ నాయకుడు ఆంటెప్ప ఆధ్వర్యంలో ఉన్న రైస్ మిల్లులో అక్రమంగా రేషన్ బియ్యము పాలిష్ చేస్తున్న వైనం రైస్ మిల్లుపై ఆకస్మికంగా దాడి చేసి ఆంధ్ర తమిళనాడుకు చెందిన ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. సుమారు 5 టన్నుల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్న పోలీసులు. వైసీపీకి చెందిన ఆంటెప్పపై కేసు నమోదు చేసి రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్న పోలీసులు. అన్ని బొమ్మలు పిలుస్తారు.
సెటిల్మెంట్కి వస్తున్నా సార్. ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం ఎగువ అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామిని మంచు మనోజ్ మౌనిక దంపతులు దర్శించుకున్నారు. మంచు మనోజ్ మౌనిక కలిసి ఆలయంలో కాసేపు ఏకాంతంగా గడిపారు. ఈ సందర్భంగా అహోబిలం రావడం సంతోషమన్నారు. అహోబిలం రావాలని చాలా సార్లు అనుకున్నామని, సినిమా షూటింగ్ ఇతర పనుల వల్ల రాలేకపోయామన్నారు మంచు మనోజ్. దేవుడే పిలిపించుకుంటారు అంటారే, అది నిజమన్నారు. ఎంతో భారంగా వచ్చానని, ఇప్పుడు చాలా ఆనందంగా ఉందన్నారు. మనసు కష్టంగా ఉంటే ఎవరైనా అహోబిలం రావాలని విశేషమైన దేవాలయమన్నారు. నరసింహస్వామి మీకు ఎప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు మంచు మనోజ్. మంచు మనోజ్ సినిమా విషయాలు తెలుపుతూ, ప్రస్తుతం భైరవ మూవీలో నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్తో నటిస్తున్నాను. అలాగే మీరాయి మూవీ, కిషోర్ తిరుమల మూవీలలో నటిస్తున్నానని తెలిపారు. ఈరోజు ఇక్కడ అహోబిలంకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం. నేను రావడం ఫస్ట్ టైం. వెళ్ళినప్పటి నుంచి వెళ్దాం అని చెప్తున్నారు, కానీ అనుకున్నాం కానీ ఎన్నోసార్లు కుదరలేదు. దేవుడే పిలిపించుకుంటారంటారు చూడండి, అది నిజం, మాటలు నిజం. ఈరోజు ఆలగడ్డకి నిన్న మా అత్తగారు జయంతికి పాపని మొట్టమొదటిసారి తీసుకొచ్చాం. అండ్ అది కూడా అత్తగారి జయంతికి తీసుకొద్దాం అని ఇప్పుడు ఎంతో కాలంగా చూస్తున్నాం. షూటింగ్ జరుగుతుంది, ఆవిడ పనుల మీద ఉన్నారు, పిల్లలు. సో ఫైనల్గా నేను బ్రేక్ తీసుకొని ఆ ప్రొడక్షన్ కూడా నాకు ఆఫ్ ఇవ్వడం థ్యాంక్ యూ. అండ్ ఈరోజు ఇక్కడ రావడం చాలా మనసు శాంతిగా ఉంది. ఎంతో మనసు భారంతో వచ్చాము. అండ్ ఊరికి రాగానే మా బంధువుల్ని, మా ఇంట్లో వాళ్ళని, ఇక్కడ అందరిని చూడంగానే చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ ప్రేమ, ఆప్యాయత. అండ్ అలాగే ఒకరోజు ఉండి గుడ్లన్నీ తిరిగి వెళ్దాం, ఇక్కడ అహోబిలానికి వచ్చి వెళ్దాం అని నేను రాత్రి రావడం జరిగింది. వచ్చి తిరిగి వెళ్ళాము. కొంచెం చీకటి పడింది వచ్చేసరికి. లేదు, తెల్లారుజామున మళ్ళీ వద్దామని ఈరోజు మేము పొద్దున్నే బయలుదేరాల్సి ఉండి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసి కొంచెం దేవుడి దర్శనం, ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తేనే మనసు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఎవరికి మనసు కష్టంగా ఉన్నా, గుండె భారంగా ఉన్నా ఇక్కడికి రండి. చాలా విశేషమైన గుడి. ఇక్కడ వచ్చి ప్రార్థించుకొని అంత మంచి జరుగుతుంది. ఆ నరసింహస్వామి ఎప్పుడూ తోడుగా ఉండాలని, మా కుటుంబానికి, మీకు, మీ కుటుంబాలకి తోడు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమాల గురించి చెప్పండి సార్. అవునండి, భైరవం అనే సినిమా షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు. నేను, నారా రోహిత్ గారు, అలాగే బెల్లంకొండ సాయి గారు ముగ్గురు కలిసి చేస్తున్నాం. విజయ్ కనకమేడల గారి డైరెక్షన్లో, రాధామోహన్ గారి ప్రొడక్షన్లో. అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో మిరాయి అనే సినిమా చేస్తున్నాను, కార్తీక్ ఘటప్నేని గారి. ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.